హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ రాగి స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించబోతున్నాను. టేస్టీగా ఉండడం మాత్రమే కాదండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రాగి స్మూతీని వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకునే వాళ్ళు మార్నింగ్ పూట తీసుకున్నారంటే హెల్దీగా వెయిట్ రెడ్యూస్ చేసుకోవచ్చు. అలాగే ఈ రాగి స్మూతీని చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తీసుకున్నారంటే ఎముకలు దృఢంగా తయారవుతాయి. అలాగే నడుము బలం పెరుగుతుంది. ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున రాగి స్మూతీని తీసుకుంటే ఒంటికి కావాల్సిన పోషకాలన్నీ పుష్కలంగా లభిస్తాయి. రాగి స్మూతీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకోవాలి. ఇందులోకి ఒక 10 వరకు నేను బాదంని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బాదంని నానబెట్టుకోవాలన్నమాట. మీకు టైం కుదిరితే ముందు రోజే బాదం పప్పుని నానబెట్టుకున్నారంటే మరుసటి రోజు మార్నింగ్కి స్మూతీని రెడీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే స్మూతీని తయారు చేసుకునే 1 అవర్ ముందు ఇలాగా బాదం పప్పు నానబెట్టుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు రాగి ఫ్లోర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ రాగి పిండిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా చక్కగా స్మూత్గా కలుపుకోవాలి. వాటర్ సరిపోదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని ఇప్పుడు ఈ మిక్చర్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ రాగి పిండిని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నేను తయారు చేసే ఈ రాగి స్మూతీ 1 గ్లాస్ వరకు వస్తుందండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కానీ గిన్నెను కానీ పెట్టుకొని ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని చక్కగా బాయిల్ చేసుకోవాలి. తలతల వాటర్ మరిగే వరకు వెయిట్ చేయాలి. రోలింగ్ బాయిల్ వచ్చే వరకు వాటర్ని మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండిని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలన్నమాట. పిండి అడుగున సెటిల్ అయిపోతుంది కాబట్టి ఒకసారి స్పూన్తో ఇలా కలుపుకున్న తర్వాత మరుగుతున్న వాటర్లోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా కలుపుకోవాలన్నమాట. అడుగు పట్టకుండా ఉండలు కట్టకుండా చక్కగా ఇలాగా కలుపుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతున్నారంటే ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. అలాగే అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని ఇలా కలుపుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకున్నారంటే అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. లేదంటే అడుగును మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాగ చక్కగా 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. రాగి పిండిని కూడా చక్కగా మరిగించుకోవాలి. ఉడకలేదంటే మళ్ళీ హెల్త్కి మంచిది కాదు. అందుకని చక్కగా ఉడికించుకోవాలి. ఇలాగా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనం స్వీట్నెస్ కోసం బెల్లంని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి తాటి బెల్లంని యాడ్ చేసుకుంటే ఇంకా మంచిదండి. ఇక్కడ బెల్లం బదులుగా మీరు హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. హనీని యాడ్ చేసుకునే పని అయితే స్మూతీ రెడీ చేసుకున్న తర్వాత లాస్ట్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయింది. అలాగే కన్సిస్టెన్సీ అనేది చక్కగా వచ్చిందనమాట. ఇలా మరిగితే సరిపోతుంది. రాగి పిండి కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ రాగి మాల్ట్ని చక్కగా చల్లారి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ రాగి మాల్ట్ చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది అనమాట. అందుకనే మనం కొంచెం పలుచగొనేటప్పుడు దించేసుకోవాలి. చూసారా, చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడింది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని మనం స్మూతీలా రెడీ చేసుకోవాలి. అడుగు పట్టకుండా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. చూసారా, ఇప్పుడు ఒక మిక్సీ జార్ని కానీ లేదంటే ఇలా బ్లెండర్ని కానీ తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ రాగి మాల్ట్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా బ్లెండర్లోకి తీసుకోవాలన్నమాట. పూర్తిగా యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ని అయితే అసలు యాడ్ చేసుకోకూడదండి. ఇలా తీసుకున్న ఈ రాగి మాల్ట్లోకి ఇప్పుడు మనం బాదంని యాడ్ చేసుకోవాలి. ముందుగా నానపెట్టి ఉంచుకున్న బాదంని ఇలాగా పైన పుట్టంతా తీసేయాలన్నమాట. స్కిన్ పీల్ చేసేసుకొని బాదంని మాత్రం యాడ్ చేసుకోవాలి. ఇలాగ అన్నిటిని కూడా పీల్ ఆఫ్ చేసేసుకొని ఈ బాదంని మాత్రం మనం ముందుగా బ్లెండర్లోకి తీసుకున్న రాగి మాల్ట్లోకి యాడ్ చేసుకోవాలి. మీకు ఇన్ని బాదం వద్దు అనుకుంటే ఇందులో కొన్ని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇలా రాగి మాల్ట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు కావాలనుకుంటే కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవచ్చు. లేదంటే అరటిపండుని యాడ్ చేసుకోవాలి. ఇలాగా పండిన అరటిపండుని తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. అలాగే స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి టేస్ట్గా కూడా ఉంటుంది. రోజుకొక బనానా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇలాగా పచ్చగా ఉన్న అరటిపండు తీసుకుంటే చాలా మంచిది అనమాట. ఇప్పుడు అరటిపండు పైన ఉన్న పీల్ తీసేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నామంటే ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అనమాట. ఇలాగా మీకు ఎంత కావాలంటే అంత అరటిపండుని వేసుకోవచ్చు. ఫుల్ అరటిపండు వేసుకోవాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే హాఫ్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని చక్కగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత స్మూత్గా బ్లెండ్ చేసుకున్నారంటే స్మూతీ చాలా బాగుంటుంది అనమాట. తాగేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలాగ చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా బ్లెండ్ అవుతుందో. ఇలాగ చక్కగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. పాలను కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు పాలకు బదులుగా ఇలాగ బనానాని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చక్కగా బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే రాగి స్మూతీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. గ్లాస్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సన్నగా తరిగిన బాదంతో ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను.
ఇలా గార్నిష్ చేసుకోవడం వల్ల స్మూతీని తాగేటప్పుడు మనకి మధ్య మధ్యలో ఈ బాదం పలుకులు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది మార్నింగ్ పూట రాగి జావ కానీ అంబలి కానీ తాగే అలవాటు ఉంటుందన్నమాట. పిల్లలైతే ఆ రాగి జావ తాగటానికి చాలా కష్టపడుతుంటారు, ఇష్టపడరు అనమాట తాగటానికి. అలాంటి పిల్లలకి ఇలాంటి రాగి స్మూతీని తయారు చేసి ఇచ్చారంటే హెల్త్కి హెల్త్, అలాగే రోజంతా యాక్టివ్గా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రాగి స్మూతీని చిన్నపిల్లలు అంటే 1 ఇయర్ ప్లస్ పిల్లలకి ఈ రాగి స్మూతీని ఇచ్చారంటే ఎముకలు దృఢంగా పెరుగుతాయి, అలాగే హెల్తీగా ఉంటారు, ఈజీగా కూడా డైజెషన్ అవుతుంది. ఈ రాగి స్మూతీని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవచ్చు, చాలా హెల్తీ అనమాట. ఈ హెల్దీ రాగి స్మూతీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.